హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? బ్లాక్ ఉద్దిపప్పుతో జావ చేస్తున్నాను అనమాట. ఒక కప్పు ఉద్దిపప్పు తీసేసుకున్నాను, సగం కప్పు పెసర్లు, 2 స్పూన్లు బెల్లం, పాలు, కొంచెం ఫ్రై చేసుకోవడానికి నెయ్యి తీసేసుకున్నాను. మన హెల్త్కి కూడా మంచిదే కదా. యాలకులు ఒక 4 తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసేసుకొని అది కొంచెం కరిగినాక ఉద్దిపప్పు వేసేసుకుంటున్నాను. పెసర్లు అవి కొంచెం ఫ్రై అయిపోయినాక యాలకలు తీసేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. అది ఫ్రై చేస్తా అంటే మంచి వాసన వస్తుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత మంచి వాసన వస్తుందో. కొంచెం చల్లారినాక మిక్సీలో కొట్టి పెట్టేసుకోవాలి. పౌడర్ మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను. మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అది ఆ మూత తీసేటప్పుడు చూడాలి, మంచి వాసన వస్తూ ఉంది. అంతేకాదండి, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను అనమాట. మనం షుగర్ ఉంటుంది, అలా సీసాలో అది స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అలా స్టోర్ చేసేసుకొని కొంచెం పౌడర్ తీసేసుకుంటున్నాను. దాంట్లోకి 2 రోజులకోసం నేను అట్లా జావ చేసుకొని తాగుతాను. మనకు షుగర్ ఉంటుంది కదా, షుగర్ కూడా కంట్రోల్లో చేసేస్తుంది. మనకు కడుపు సమస్యలు ఏమైనా ఉన్నా అది కూడా కంట్రోల్లో చేస్తుందంట మనకు. అంతే అండి. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు తీసేసుకుంటున్నాను. గ్లాస్ నీళ్ళు తీసుకొని ఉప్పసం ఉంటుంది కదండి మనకి, అలాంటి సమస్యలు కూడా తగ్గించేస్తుంది. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను అనమాట. అలా ఉంటలు లేకుండా బాగా కలిదిప్పేసుకోవాలి. ఉంటలు కట్టకూడదు. అది వేసుకుంటూ అట్లా స్పూన్తో అట్లా కలిదిప్పుకుంటూ వేసేసుకోవాలి. అట్లా బాగా కలిదిప్పేసేసుకొని ఇప్పుడు బెల్లం ఒక 2 స్పూన్లు బెల్లం తీసుకుంటున్నాను. మన ఇష్టం, అది 2 స్పూన్లైనా కొంచెం తీపి కావాలంటే 3 స్పూన్లైనా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు తీసుకుంటున్నాను అనమాట. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది, మన హెల్త్కి కూడా మంచిదే కదా. 2 గ్లాసులు పాలు తీసేసుకున్నాను నేను. 2 గ్లాసులు పాలు తీసుకున్నానులేండి. అలా కొంచెం పల్చగా చేసేసుకొని చల్లారినాక గ్లాసులో వేసుకొని ఇంకా తాగేయడమే మనము. ఎలా ఉంది ఉద్దిపప్పుతో జావా? బ్లాక్ ఉద్దిపప్పు మన హెల్త్ కూడా మంచిదే కదా. అట్లా 2 రోజులకోసారి తాగినా మనం మంచిదే కదా. తాగేయడమే అనమాట. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.